ఒకప్పటితో పోలిస్తే ఇవాళ మోకీలు మార్పిడిలో విప్లవాత్మక మార్పులెన్నో అందుబాటులోకి వచ్చాయి. సంప్రదాయక విధానాల్లో అయితే చర్మంపై పెద్దగా కోతలు, ఘాట్లను పెట్టాల్సి వచ్చేది. అయితే ఇప్పుడు తక్కువ కోతలతోనే సర్జరీని పూర్తి చేస్తున్నారు. అలాగే నేడు కీళ్లను అత్యంత ఖచ్చితత్వంతో అమర్చేందుకు కంప్యూటర్ నావిగేషన్ అనే ఆధునిక విధానాన్ని వాడుతున్నారు. మోకీలు మార్పిడిలో ఖచ్చితత్వానికి వీలు కల్పించే ఆధునిక విధానం కంప్యూటర్ నావిగేషన్ గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. మోకాళ్ళ నొప్పి బాధిస్తున్నప్పటికీ మనలో చాలామంది డాక్టర్ను సంప్రదించి చికిత్స తీసుకోవటానికి వెనకాడుతూ ఉంటారు. నొప్పి మరీ ఎక్కువగా ఉన్నప్పుడు బ్రూఫెన్ వంటి నొప్పి నివారణలను లేదంటే చల్లటి ఐస్తో కాపడం పెట్టడంతో సరిపెట్టుకుంటూ ఉంటారు. లేదా ఇరుగు పొరుగు సలహా మేరకు మోకాళ్లకు రబ్బరు తొడుగులను వాడుతూ ఉంటారు. మోకీళ్లలోకి సూది మందుల్ని కూడా ఎక్కించుకుంటూ ఉంటారు. నిజానికి మోకాళ్లలో నొప్పి వారం రోజులకు పైగా కొనసాగుతూ ఉంటే తప్పనిసరిగా పరీక్షలు చేయించుకోవాలి. మోకీళ్ల అరుగుదల ఇంకా ఆరంభ దశలోనే ఉన్నప్పుడు మందులు వాడుకుంటూ జీవనశైలిలో మార్పులు చేసుకుంటే సరిపోతుంది. ఫిజియోథెరపీ, నడక, ఈత, సైక్లింగ్ వంటి వ్యాయామాలు మోకాళ్ల నొప్పుల నుంచి మంచి ఉపశమనాన్ని ఇస్తాయి. మోకాళ్ల నొప్పులు మరీ తీవ్రంగా ఉన్నప్పుడు అవసరాన్ని బట్టి మోకీలు మార్పిడి చేయించుకోవాల్సిందిగా డాక్టర్లు సిఫార్సు చేస్తారు. సో మోకీలు మార్పిడి అంటే మనము ఎప్పుడైనా చేసేది ఓన్లీ ఫైనల్ స్టేజ్ ఆఫ్ నీ ఆర్థరైటిస్లో. ఇప్పుడు మోకాళ్ళ అరుగుదలలో మనం ఎక్స్రే తీస్తే స్టేజెస్ ఆఫ్ ఆర్థరైటిస్ అని ఉంటాయి. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4. సో స్టేజ్ 4 అంటే ఎమక రాసుకుంటున్నాయి, అది ఫైనల్ స్టేజ్ ఆఫ్ ఆర్థరైటిస్. సో పూర్తిగా మోకాళ్ళు అరిగినప్పుడు కొంతమంది నడవగలుగుతారు, తిరగగలుగుతారు అని, అప్పుడు మనం సర్జరీ వద్దని చెప్తాము. కానీ మనం అరుగుదల ఎక్కువ ఉన్నప్పుడు, నడక చేత కానప్పుడు, ఇంట్లో నడిస్తే కానీ నొప్పులు ఉన్నప్పుడు, అప్పుడు మనం నీ రీప్లేస్మెంట్ సర్జరీ చేస్తే బెటర్ అని చెప్తాం వాళ్ళకు. సో పేషెంట్ ఏజు, పేషెంట్ లైఫ్ స్టైలు, వాళ్ళ నడక, నీ ఎగ్జామిన్ చేసి ఎక్స్రే చూసి ఇవన్నీ పారామీటర్స్ చూసి సర్జరీ ఇప్పుడే చేయాలా, ఒక 3-4 ఇయర్స్ వెయిట్ చేయవచ్చా, అట్లా అడ్వైస్ చేయగలుగుతామండి. సో ఇప్పుడు కంప్యూటర్ నావిగేషన్ అని ఒక టెక్నాలజీ వచ్చింది నీ రీప్లేస్మెంట్లో చేసేటప్పుడు. అది ఇనిషియల్లీ ఇంట్రడ్యూస్ అయ్యింది అరౌండ్ 2008, 9, 10లో. సో అరౌండ్ 15 ఇయర్స్ బ్యాక్ కంప్యూటర్ నావిగేషన్ టెక్నాలజీ ఇంట్రడ్యూస్ అయ్యింది. దీంతో ఏమైందంటే మనం నీ సర్జరీ చేసేటప్పుడు నార్మల్గా చేసినప్పుడు మెకానికల్ అలైన్మెంట్ అంటే ఇన్స్ట్రుమెంట్స్ వాడి చేస్తాము. అది నావిగేషన్ వాడి కొంచెం ఇన్స్ట్రుమెంట్స్ వాడి దాంతో చేస్తే యాక్యురసీ బెటర్ ఉంటుందని. లాస్ట్ 5-7 ఇయర్స్లో నావిగేషన్ ఆల్సో బాగా తగ్గిపోయింది. ఇప్పుడు అంతా వాడేది రోబోటిక్ సర్జరీ. సో నావిగేషన్తో ఎక్స్టెన్షన్ వచ్చేది లేటెస్ట్ టెక్నాలజీ ఈజ్ రోబోటిక్స్. సో నెక్స్ట్ టెక్నాలజీ ఆఫ్టర్ నావిగేషన్ ఇస్ రోబోటిక్ టెక్నాలజీ అండి. నావిగేషన్ చేసినా రోబోటిక్ చేసినా కానీ అడ్వాంటేజెస్ ఆర్ మోర్ లెస్ సేమ్ అండి. నావిగేషన్ ఇస్ ద ఓల్డర్ టెక్నాలజీ, రోబోటిక్ ఇస్ ద లేటర్ టెక్నాలజీ. దీంతో మనకు అడ్వాంటేజెస్ ఉండేది కొంచెం యాక్యురసీ బెటర్ ఉంటుంది. సో మెకానికల్గా యాక్యురసీ ఎంత ఉంటుందో రోబోటిక్లో ఒక యాక్యురసీ బెటర్ ఉంటుంది, అలైన్మెంట్ ఆల్సో బెటర్ ఉంటుంది. రోబోటిక్ వాడినప్పుడు మనం అలైన్మెంట్ చేసే మోకాళ్ళు డిపెండింగ్ ఆన్ ద లిగమెంట్స్ బట్టి. సో అందరూ మనకు మనుషులు ఒకటే హైట్ ఉండరు, ఒకటే వేస్ట్ ఉండరు, ఒకటే లెగ్ షేప్ ఉండరు. రోబోటిక్స్తో వాళ్ళ లిగమెంట్స్ ఎట్లా ఉన్నాయో మనం తెలుసుకొని దాని ప్రకారంగా నీ రీప్లేస్మెంట్ చేసి వాళ్ళకు బెటర్ ఫిట్ మనం తయారు చేయవచ్చు. నీ ఫోల్డింగ్ ఆల్సో బెటర్ వస్తుంది, కొంచెం బ్లడ్ లాస్ తక్కువ ఉండొచ్చు. సో ఇవన్నీ కొన్ని అడ్వాంటేజెస్ కంపేర్ టు ట్రెడిషనల్ సర్జరీ, కంపేర్ టు రోబోటిక్స్. సో రోబోటిక్స్ అండ్ నావిగేషన్తో ఇవన్నీ అడ్వాంటేజెస్ ఉంటాయి. కరెక్ట్గా 90%, 95% వాడేదంతా రోబోటికే. నావిగేషన్ ఎర్లియర్గా ఉండేది, అది ఇప్పుడు అవుట్ ఆఫ్ నాట్ బీయింగ్ యూజ్డ్ అంటే. మోకాళ్ళ నొప్పులు మరీ దారుణంగా తయారై కదలికలు మరీ కష్టమైపోతే మోకీలు మార్పిడి అవసరం పడుతుంది. మోకీలు మార్పిడి శస్త్రచికిత్సలో ప్రధానంగా కోత తక్కువగా ఉండాలి. వాడే కృత్రిమ కీలు అమరిక చక్కగా మన్నాలి. ఈ రెండింటినే ప్రధానంగా చూస్తారు ఎవరైనా. కోతలకు సంబంధించి ఇప్పుడు అత్యాధునిక పద్ధతులు వచ్చేశాయి. ఇక ఇప్పటిదాకా కృత్రిమ మోకాలు అమరిక కింద స్టెయిన్ స్టీల్ను చాలా కాలంగా వాడుతున్నారు. అలాగే మోకాలి ఎముకల పరిమాణం, నిర్మాణం అనేవి ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటాయి. ఈ వివరాల్ని సిటీ స్కాన్లో ఖచ్చితమైన లెక్కలతో చూసి ఆ కొలతలకు అనుగుణంగా మోకీళ్లను తయారు చేసే కంప్యూటర్ నావిగేషన్ వంటి ఆధునిక ప్రక్రియలు కూడా ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. కంప్యూటర్ గైడెడ్ నావిగేషన్ సర్జరీ ద్వారా అతి క్లిష్టమైన మోకాళ్ల శస్త్రచికిత్స నేర్పుగా చేయవచ్చు. దీనివల్ల కీలు ఎక్కువ సంవత్సరాలు పనిచేసే అవకాశం ఉంది.
సో ఏ టెక్నాలజీ మనం లేటెస్ట్ అడ్వాన్సెస్ ఉన్నా కానీ స్టాండర్డ్ సర్జరీతో పోలిస్తే నెంబర్ 1 ఫస్ట్ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది బికాస్ ఆఫ్ ద ఎక్స్ట్రా ఇన్స్ట్రుమెంటేషన్. సో రోబోటిక్ అసిస్టెడ్ సర్జరీ మనం ఇప్పుడు చేసేది ఏమంటే దాంతో మనం మామూలుగా సర్జరీ చేసినప్పుడు బోన్స్ కట్ చేసి లిగమెంట్స్ ఎట్లున్నాయో చూసుకొని దాన్ని రిలీజ్ చేస్తాము. రోబోటిక్లో రివర్స్ ఉంటుంది. మనం రోబోటిక్ ఇన్స్ట్రుమెంట్స్ వాడేటప్పుడు ఆ మిషన్ హెల్ప్తో మనకు లిగమెంట్స్ ఎట్లున్నాయో తెలుస్తాయి. సో ఇప్పుడు ట్రాకర్స్ ఆన్ ద నీ ట్రాకర్ సిస్టమ్స్ వస్తాయి, పైన ఇన్ఫ్రారెడ్ కెమెరా ఉంటుంది. దీంతో రోబోటిక్కి మన నీ మూమెంట్స్ నీ లిగమెంట్స్ అసెస్ చేసేసి ఈ లిగమెంట్స్ ఇక్కడ టైట్ ఉన్నాయి, ఇక్కడ లూజ్ ఉన్నాయి అని అడ్వైస్ చేస్తుంది. దాన్ని చూసి మనము బోన్ కట్స్ చేంజ్ చేయవచ్చు. స్టాండర్డ్ బోన్ కట్ చేసే కన్నా రోబోటిక్లో బోన్ కట్స్ చేంజ్ చేసేసి దాని అలైన్మెంట్ ఆల్సో బెటర్ చేసి పొజిషన్ ఆల్సో మారుస్తాం. దీంతో యాక్యురసీ బెటర్ ఉంటుంది అండ్ ఈచ్ పేషెంట్కి వాళ్ళ నీ ఫంక్షనింగ్ విత్ రోబోటిక్ సర్జరీ విల్ బి స్లైట్లీ బెటర్ కంపేర్ టు ట్రెడిషనల్ సర్జరీ. రోబోటిక్ సర్జరీ చేసేటప్పుడు మనకు ఎంత ఈజీ ఉంటుందో దాన్ని కొంచెం ఇంకా ఫ్యూచర్లో మోడర్న్ అడ్వాన్సెస్ వచ్చేసి ఇంకా కొంచెం బెటర్ టెక్నాలజీస్ రావచ్చు. ఇది కాక ఇన్స్ట్రుమెంటేషన్ మనం వాడేది లోపల మనం పెట్టే ఇంప్లాంట్స్ ఆల్సో లేటెస్ట్వి అమెరికావి జర్మనీ అవన్నీ వాడుతుంటాము. అవి ఇంకా కొంచెం అడ్వాన్సెస్ వచ్చేసి మోర్ ఆఫ్ న్యాచురల్ ఫీలింగ్ రావచ్చు. అంటే మనం ఎప్పుడు నీ రీప్లేస్మెంట్ చేసినా కానీ ఇట్ ఈస్ నాట్ లైక్ ద గాడ్ గివెన్ నీ, అంటే దేవుడు ఎట్లా ఇచ్చినాడో అట్లా ఉండదు. కొంచెం డిఫరెన్సెస్ ఒక 1-2% ఉంటాయి, కొంతమందికి 5% ఉంటుంది. సో అలాంటి కానీ పోవాలంటే ఇంప్లాంట్ టెక్నాలజీ అండ్ రోబోటిక్స్ అసిస్టెడ్ సర్జరీస్తో కొంచెం ఇంకా న్యాచురల్ ఫీల్ వచ్చేటట్ల ఛాన్సెస్ ఉన్నాయి. బట్ అమంగ్ ఆల్ సర్జరీస్ చేసే కొద్ది మెడికల్ సర్జికల్ ఫీల్డ్స్లో నీ రీప్లేస్మెంట్ అండ్ హిప్ రీప్లేస్మెంట్ చాలా సక్సెస్ఫుల్ సర్జరీ. సో దీంట్లో పెద్ద ఇంప్రూవ్మెంట్స్ ఇంకా నెక్స్ట్ 10-15 yearsలో ఎక్కువ ఉండకపోవచ్చు. 99% ఇంప్రూవ్మెంట్స్ అప్పుడే అయినాయి. కంప్యూటర్ గైడెడ్ నావిగేషన్ పద్ధతిలో మోకీలు మార్పిడి సర్జరీ చేయటం వల్ల ఎంతటి కాలు వంకరనైనా ఎటువంటి పొరపాట్లకు అవకాశం లేకుండా ఖచ్చితంగా సరిచేయవచ్చు. నడకలో ఎటువంటి తేడా రాకుండా చూడవచ్చు. కంప్యూటర్ నావిగేషన్ పద్ధతిలో మోకీలు మార్పిడి చేయటం వల్ల ఇంప్లాంట్ అమరికలో ఖచ్చితత్వం ఎక్కువగా ఉంటుంది. ఇంప్లాంట్స్ మన్నిక బాగుంటుంది. ఆపరేషన్ తర్వాత ఇంప్లాంట్ వదిలయ్యే అవకాశం ఉండదు. ఇటీవలి కాలంలో రోబోటిక్స్ విధానాలు కూడా విస్తృతంగా వాడుకలోకి వచ్చాయి. రోబోటిక్స్ సహాయంతో సర్జరీ చేసినప్పుడు కోత తక్కువగా ఉంటుంది, రక్తస్రావం కూడా తగ్గుతుంది. సర్జరీకి పట్టే సమయం తక్కువ కావడంతో హాస్పిటల్లో ఎక్కువ రోజులు ఉండాల్సిన పని లేదు. అయితే మోకీలు పనితీరు మెరుగుపరచడానికి, ఇంప్లాంట్ మన్నిక ఎక్కువ రోజులు ఉండటానికి, నొప్పి తగ్గించటానికి ముందు ఎముక అమరిక, కదిలే విధానం గురించి ఒక ఖచ్చితమైన ప్రణాళిక రూపొందించుకొని అమలు చేయటం ముఖ్యం.